హలో అండి, పిండితో ప్రమిదలు ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి. మనం గోవిందనామాల పిండి దీపాలకు ఎలా కలుపుకుంటామో అలా గోధుమ పిండిలో కొంచెం చక్కెర కానీ బెల్లం కానీ వేసి వాటర్ వేసి చపాతీ పిండి లాగా కలుపుకొని ఇంకా పెద్ద ముద్దనైతే తీసుకొని పిండి జల్లుకొని పెద్ద చపాతీ అయితే చేసుకోవాలండి. ముందు ఇంకా చపాతీ కర్రతో మొత్తం పెద్ద చపాతీలాగా కొంచెం మందంగానే చేసుకోవాలండి, బాగా పలచగా కూడా చేయొద్దు. ఇలా చపాతీ మొత్తం చేసుకున్న తర్వాత ఒక చిన్న సైజు మూతను తీసుకొని ఏదైనా ఒక టిఫిన్ బాక్స్ల మూతలు కానీ ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్ మూతలు కానీ ఏమైనా ఉంటే తీసుకొని అలా చిన్న చిన్న పూరిలాగా కట్ చేసుకోవాలండి. ఇంకా అన్నీ ఒకే సైజు లాగా వస్తాయి. ఇంకా మనకు కలర్ కావాలి అనుకుంటే మనం పిండిని కలిపేటప్పుడే అందులో ఫుడ్ కలర్స్ కానీ ఇంకా హోలీ కలర్స్ కానీ పసుపు కానీ కుంకుమ కానీ వేసి చేసుకుంటే, ఇంకా కుంకుమ వేసి చేస్తేనైతే మట్టి ప్రమిదల్లాగా కనబడతాయండి. చేసిన తర్వాత అయితే లుక్ కలర్ఫుల్గా, కాకపోతే కలర్స్ అవాయిడ్ చేద్దాము అని నేను మామూలు గోధుమ పిండితోనే చేసేస్తున్నానండి. ఇలా చేసుకోవాలండి. చపాతీని మొత్తం ఇలా చిన్న చిన్న పూరీలాగా చేసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా ప్రమిదల్లాగా చేసుకొని ఒక క్లాత్లో వేసి ఆరబెట్టుకోవాలండి. గణపతి నవరాత్రుల్లో అయినా దుర్గా నవరాత్రుల్లో అయినా కార్తీక మాసంలో అయినా ఇంకా ఇలా పిండి ప్రమిదలు ఎక్కువ పెట్టి వెలిగిస్తారు కదండి. ఇంకా ఇలా చేసుకుంటే సింపుల్గా ఈజీగా ఉంటుందండి. ఇంకా కొంచెం పిండి మిగిలితే అయితే మనం ఇంట్లో ఎప్పుడు మామూలుగా చేసుకునే పిండి ప్రమిదలు కూడా చేశాను, చూసేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి.